ఇకపోతే ఈ రోజమ్మ గారేమో నేనే సలహా ఇచ్చాను, పర్యాటక మంత్రిగా ఈ యొక్క సలహా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జగనన్న చేస్తున్నాడు అని అంటున్నారు. మీరు ఇలాంటి సలహాలు ఇవ్వడం, వాన వస్తే గొడుగు పట్టుకొని అక్కడోటి ఇది వాన వాన పాటలు పాడుకొని అక్కడ డ్యాన్సులు వేయడం, అయితే చాలామంది తప్పు పడుతున్నారు దాన్ని. ఇప్పుడు వర్షంలో రోజమ్మ గారు డ్యాన్స్ వేశారు, అందులో తప్పేమైనా ఉందా? తప్పేం లేదు. వర్షంలో చాలామంది అమ్మాయిలు డ్యాన్స్ వేస్తుంటారు, రోజమ్మ గారు కూడా డ్యాన్స్ వేస్తున్నారు. అది నైజం. అది యాక్చువల్గా ఇప్పుడు ఉదాహరణకి పంది ఉంది, తన నైజం ఏంటి? అది వెళ్తున్న దారిలో ఎక్కడ బురద కనబడితే నీకు అది వేసవి కాలం అవ్వని, ఎవరు చనిపోని, ఎవరు బాధపడిని, ఎవరు ఎలా ఉన్నాయి, ఎవరి గురించి అనవసరం, బురదలో ముందే దూరిపోవాలి వెళ్ళి. అది దాని నైజం. నెక్స్ట్ కోడి ఉంది, ఏం చేస్తుంది? తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడ కోళ్ళు ఉన్నాయో అక్కడికి వెళ్తుంది, అవి దొరికిందల్లా దోచుకొని తింటూనే ఉంటుంది, నిత్యం తిరుగునే ఉంటుంది. కానీ దానికి తెలియని విషయం ఏంటి? ఏదో ఒకరోజు మనకి ఎవరైతే పెంచుతారో వాళ్ళకి మనమే ఆహారం అయిపోతాం అనేసి కోడికి తెలియదు. అలా దాని నైజం, దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇలాగే ఇప్పుడు రోజమ్మ గారు వానలో తడిశారు, ఎప్పటి నుంచో వర్షంలో తడాలని ఉంది, ఎప్పుడు ఏసీ రూమ్లో ఉంటారు కాబట్టి. ఈ ప్రజలందరూ ఏమైపోయినాయి, ఎలా ఉన్నాయి ఏదో అనవసరం. ఆవిడ పర్యాటక మంత్రి గారు, ఆవిడకేటంటే మంచి మంచి ప్రదేశాలు మంచు కొండలు ఉంటే ఆ పర్యాటకగా అంటే ఈవిడ చూడరు. ఎక్కడ పర్యాటక మంత్రి గారు అంటే పర్యటనలు చేయాలనుకో పర్యటనలు చేస్తూ ఉంటారు. ఆవిడకి వర్షం ఏంటంటే అనవసరం. ఆవిడకి కావాల్సింది వర్షం, ఒక డ్యాన్స్ చేయాలి. తుఫాన్ రాని సునామీ రాని అనవసరం. ఇలాంటివన్నీ మనం ట్రోల్ చేసుకుని వాళ్ళకి హైప్ చేయడం తప్పితే అలాంటి కనీసం పట్టించుకోకుండా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇంకొక ఎలక్షన్కి మరి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనకు అవసరం లేని విషయాలు అవి. హ్యాపీగా ఆడుదాం, అందరూ కూడా వెళ్ళండి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. హ్యాపీగా ఆడండి, మంచి గిఫ్ట్లు కొట్టండి. ఎలక్షన్ దగ్గర మాత్రం వాళ్ళ మైండ్ సెట్తో మనం వెళ్ళకూడదు. మనకంటూ ఒక మైండ్ ఉంది, మనకు స్టడీ ఉంది, మనకు చదువు ఉంది, మనకు టాలెంట్ ఉంది, మనకు ఆలోచించే జ్ఞానం ఉంది. మనం ఏం చేయాలో అదే చేయండి. వాళ్ళకి ఎవరైతే మిమ్మల్ని ఆడించాలనుకుంటారో వాళ్ళకే దిమ్మ తిరుగుద్ది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.